మహిళల స్వయోపాధికి, ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురం గాంధీ భవన్లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను, సెక్రటరీ వక్కలంక రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అభినందనీయులు అని అన్నారు. అదేవిధంగా కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు అందించిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ను మహిళలు అందరూ గుర్తించుకోవాలని అన్నారు. గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి, సెక్రటరీ వక్కలంక రామకృష్ణన్ మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ సేవలు, కుట్టు మిషన్లు పొందిన మహిళలు కుట్టు శిక్షణ పొందుతున్న జీవితకాలం గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరి నారాయణరావు, ఎస్ఎస్ఏ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సౌజన్య, జనసేన నాయకులు బండి సుజాత, బంటి, జాహ్నవి మహిళలు పాల్గొన్నారు.